మాజీ మంత్రి హరీష్ రావు తమ శాఖల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే తాము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ పనితీరు, ప్రజా సంక్షేమ పథకాల అమలు, అలాగే ప్రతిపక్షాల ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. బుధవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులోని బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఇద్దరు మంత్రులు బస్సులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వారు సాధారణ ప్రయాణికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రవాణా సౌకర్యాలపై ఉన్న సమస్యలు, అలాగే ప్రభుత్వ పథకాల అమలుపై తమ అభిప్రాయాలను మంత్రులకు వివరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రులు వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు. తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రులు ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై సమీక్ష చేసినట్లుగా తెలిపారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, అది తమ ప్రభుత్వానికి ప్రజల నుంచి లభిస్తున్న మంచి స్పందనకు నిదర్శనమని వారు చెప్పారు. ప్రతిపక్షాలు ప్రారంభ దశలో ఆటో డ్రైవర్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రేరేపించాయని మంత్రులు ఆరోపించారు. అయితే ఆటో కార్మికుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వారు స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా, సంక్షేమ పథకాలు, అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇటీవల నీట్ పరీక్ష విషయంలో సమస్యలు తలెత్తాయని వారు వ్యాఖ్యానించారు. ఆ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ సందర్భంలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. పరీక్ష రోజున విద్యార్థులు తమ హాల్ టికెట్ను చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని వారు తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రులు వివరించారు. 1142 కోట్ల రూపాయలతో కేంద్రం కొనుగోలు ప్రక్రియ జరిగిందని, కానీ ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు దీన్ని 2000 కోట్ల స్కామ్గా చూపించడం అన్యాయమని వారు విమర్శించారు. ప్రతిపక్షాలు ఆధారరహిత ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని వారు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విధంగా తమ ప్రభుత్వంలో కూడా అవినీతి జరుగుతోందని హరీష్ రావు భావిస్తున్నారని, కానీ ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల మంత్రులు ఉన్నందునే హరీష్ రావు తమపై అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా వారు విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న తమపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదగోని లక్ష్మీనారాయణ గౌడ్, కొత్త తిరుపతి రెడ్డి, దావు సంపత్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. వారు కూడా ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తామని తెలిపారు. మొత్తంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కార దిశగా అడుగులు వేస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. అలాగే ప్రతిపక్షాల ఆరోపణలను ఖండిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారు పునరుద్ఘాటించారు. ఆ విధంగా మీ మంత్రులకు, మీ ఉప ముఖ్యమంత్రి, మీ ప్రభుత్వంలో లెక్క చేయకుండా పరిపాలన చేసిన మీరు ప్రజాపాలన మా ప్రభుత్వాన్ని అనడానికి మరి ఈరోజు ఒక మాట మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు. ఏదైతే సెంట్రల్ ప్రొక్యూర్ జరిగిందో ఆ సెంట్రల్ ప్రొక్యూర్ సంబంధించిన ఫైల్ మొత్తం మా దగ్గరికి వచ్చింది. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఆ ఫైల్ మీద మేము సంతకం పెట్టాం.
బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ప్రభాకర్ అన్న సంతకం పెట్టారు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులు గొప్పగా ఉండాలి, ఉన్నతమైన స్థాయిలో వాళ్ళకు షూస్ కానీ, బట్టలు కానీ, వాళ్ళ బుక్స్ కానీ, ఇంకా ఇతర సామాగ్రి ఉండాలని చెప్పి గొప్ప ఆలోచనతో సెంట్రల్ ప్రొక్యూర్ చేస్తే ఆ సెంట్రల్ ప్రొక్యూర్ యొక్క టెండర్ వాల్యూ 600 కోట్ల రూపాయలు, 683 కోట్ల రూపాయలు. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలకు ఇచ్చినటువంటి ఏదైతే డెడిక్యాప్ కానీ, మన చేనేతకు సంబంధించినవి కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి రంగ సంస్థలకు ఇచ్చినాయి 500 కోట్ల రూపాయలు. అంటే మొత్తం 1142 కోట్ల రూపాయల యొక్క సెంట్రల్ ప్రొక్యూర్ జరిగితే 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మాట్లాడుతున్నారు. మాకు నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీ అందరికి మీడియా మిత్రులు మీకు సాక్ష్యం. వారి పరిపాలనలో దోసుకోవడం, దాచుకోవడం తప్ప వేరే తెలియదు. పచ్చకామిళ్ళకు ఊరద పచ్చగా నడుపు అందరూ కూడా అదే విధంగా అనుకుంటారు. ఈరోజు పారదర్శకంగా ఒక స్పెషల్ సిఎస్ వేసేసి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారుల ద్వారా ఆధ్వర్యంలో కూడా ఆన్లైన్ ద్వారా దేశంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా టెండర్లు పాల్గొనే విధంగా టెండర్ ప్రక్రియ అమలు చేసి ఆ ఫలాలు అందే విధంగా ఈరోజు వెల్ఫేర్ పిల్లలకు గొప్పగా ఉండే విధంగా ఆలోచన చేసినారు. చిన్నడన్నా మీ ప్రభుత్వంలో మన వెల్ఫేర్ పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచుదాం, వాళ్ళ భోజనం ఎట్లా ఉన్నది, అదేవిధంగా వాళ్ళ కాస్మెటిక్ ఛార్జీలు పెంచుదాం, వాళ్ళు ఏ విధంగా చదువుకుంటారు ఎప్పుడైనా ఆలోచన చేసిందా? మీ హయాంలో ఈ జిల్లాకు సంబంధించి 33 జిల్లాలున్నాయి. ఎక్కడైనా ఒక ఎస్సీ గురుకులం కొత్త భవనం ఏర్పాటు చేసినారు. కొత్త భవనం అరే మీరు ఏ రోజు కూడా వెల్ఫేర్ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే, ఎస్సీ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే, బీసీ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే, మైనార్టీ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే, ట్రైబల్ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే. మళ్ళా మా పిల్లల భవిష్యత్తు పట్టించుకోక మా మీద అవహేళన, ఒక ఎస్సీ మంత్రి మీద, బీసీ మంత్రి మీద దొరగారు అవహేళనగా అసహనంగా మాట్లాడు మా అంటే గంత కళ్ళకు కనబడుతుంది మా ద్వారా. ఎందుకు మా మీద జాలి మా మీద అంత అసహనంగా ఎందుకు మాట్లాడుతున్నావు అంటారు. మాకు తెలియదు ఆ మంత్రిగా మా శాఖలో ఏం జరుగుతుందో. ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన సామాన్య కార్యకర్తలు ఒకటే పార్టీని నమ్ముకున్నా, ఒకటే జెండా నమ్ముకున్నా. ఏ మంత్రి అయితే వర్తలు ఎందుకు ఆయన ఎందుకు అంత రక్కసు? ఒక విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కూడా మొత్తం ఆయన పరంగా పెట్టి కొట్టాడు. మా పార్లమెంట్ సభ్యులుగా కొట్టాడి, మార్కెట్ చైర్మన్ చేసి మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్, మా ట్రాన్స్పోర్ట్ ప్రభాకరన్ మీద ఎదుర్కోము, మా మైనార్టీ మా ఆధారం మీద ఎదుర్కోము. ఎందుకు మా ఎస్సీ బీసీ మైనార్టీలు అక్కసు ఎందుకు అంత కుట్ర ఎందుకు అని అడుగుతున్నాను హరీష్ రావు. నేను అన్నగా నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నా కదా, 2000 కోట్ల రూపాయల యొక్క స్కామ్ జరిగిందన్న మాట కింద నిరూపిస్తే నేను రాజీనామా పత్రం నేను ఇష్టానికి సిద్ధంగా ఉన్నా.